ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలకు ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. క్రీస్తు సందేశం అనేటువంటి యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా మరొకసారి మీ అందరినీ కలుసుకోవటానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. అలాగే మీ అందరూ కూడా బాగున్నారని, సంతోషంగా ఉన్నారని ఆశిస్తున్నాను. మరి దేవుని యొక్క మాటలను మీరు అందరూ కూడా శ్రద్ధగా, క్రమంగా మరి వీక్షిస్తున్నారని నేను నమ్ముచున్నాను. మరి మనందరం కలిసి మరి ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్యంలోనికి మనం వెళ్దాం. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన తండ్రి, పరిశుద్ధుడా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ఆచరించుకుంటున్నాం. నీ మహాకృపను బట్టి మరొకసారి నా ప్రభా నీ సన్నిధిలో మేము అందరం కలుసుకుని నీ వాక్యాన్ని వినటానికి అవకాశం ఇస్తున్నందుకు స్తోత్రాలు ఆచరించుకుంటున్నాం. అలాగే చెప్పుచున్న నాకును, వినుచున్నటువంటి నీ పిల్లలకును తగిన జ్ఞానం ఇవ్వండి. అలాగే నీ వాక్యాన్ని వారి హృదయాల్లో నింపుకుని ఆ ప్రకారంగా జీవించి నడుచుకోవడానికి సహాయం చేయండి. అలాగే నా ప్రభు, ఇదిగో తండ్రి, ఈ యొక్క కార్యక్రమాన్ని మరి తండ్రి వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి ఏ అవసరతలు ఉన్నాయో వాటన్నిటినీ మీ నామం తీర్చి అందరికీ శాంతి, సమాధానం, నెమ్మదిని అనుగ్రహిస్తారని మా ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి వాళ్ళారా, మరి మనందరం కూడా ఎన్నో సంవత్సరాలను మన జీవితాల్లో చూస్తున్నాం. సంవత్సరం వెంబడి సంవత్సరం మరి మన జీవితాల్లో గతించిపోతుంది. అయితే ఈ సంవత్సరాలన్నీ కూడా మనం ఇలా చూడటానికి కారణం దేవుని యొక్క మహాకృప తప్ప మరొకటి కాదని మనందరం కూడా గ్రహించాలి. దేవుడే తన ఉచితమైనటువంటి కృప సహాయాన్ని బట్టి దేవుడు మన జీవితాల్లో ఈ సంవత్సరాలన్నింటినీ కూడా దయచేస్తున్నాడు. ఎందుకంటే దేవుని యొక్క పిల్లలుగా మనం కొన్ని విషయాలు ఆలోచించాలి. మనం ఏదో గొప్పవాళ్ళమనో, లేకపోతే మంచివాళ్ళమనో, నీతిమంతులమనో, లేకపోతే దేవుని కొరకు ఎన్నో గొప్ప కార్యాలు మనం చేశామనో కాదు. కానీ మరి దేవుడు తన కృపచేతనే మన జీవితాల్లో అనేకమైనటువంటి సంవత్సరాలను మనకి ఇస్తున్నాడు. మరి ఆదికాండంలో మనం చూసినట్లయితే మరి 8వ అధ్యాయము 20 నుంచి చదువుకున్నట్లయితే నోవాహు కాలంలో మరి నీతిమంతులు ఒక్కరు కూడా కనిపించినప్పుడు ఆ కాలంలో నోవాహు ఒక్కడే, ఆ కుటుంబీకులు తప్ప ఇంకెవరూ కూడా నీతిమంతులుగా దేవునికి కనిపించినప్పుడు వారందరినీ కూడా దేవుడు ప్రత్యేకపరిచి వారందరినీ కూడా వాడలోనికి వారిని తీసుకువెళ్ళి ఆ జలప్రళయం నుంచి వారిని తప్పించాడు. ఎప్పుడైతే ఈ యొక్క నోవాహు కుటుంబాన్ని దేవుడు క్షేమంగా కాపాడి ఆ జలప్రళయం నుంచి వారిని తప్పించాడో దానికి ప్రతిగా నోవాహు ఆ ఓడలోంచి బయటికి రాగానే, ఆ ఓడలోంచి బయటికి భూమి మీదకి అడుగు పెట్టగానే కృతజ్ఞతాభావం కలిగినటువంటి వాడిగా దేవునికి మరి దహన బలిని అర్పించి దేవునికి ఇంపైనటువంటి మరి ఒక హోమాన్ని దేవుడు సన్నిధిలో చేశాడు. ఎప్పుడైతే ఆ యొక్క దహన బలిని దేవుడి యొక్క సన్నిధిలో అర్పించినటువంటి నోవాహుని బట్టి, ఆ చేసిన కార్యాన్ని బట్టి దేవుడు సంతోషించి ఈ భూమి మీద ఉన్నటువంటి మనుషులందరినీ కూడా ఇకపై ఎన్నడూ కూడా నేను ఈ విధంగా నాశనము చేయను అని దేవుడు తీర్మానం చేసుకుని ఒక నిబంధన చేసుకున్నట్టుగా మనకు కనిపిస్తుంది. ఇక్కడ ఒక మంచి పని నోవాహు చేసినటువంటి ఒక కృతజ్ఞతాభావంతో కూడినటువంటి ఒక పని దేవుని యొక్క మనసును మార్చింది. ఎందుకంటే మనుషుల యొక్క హృదయము బాల్యము నుండి చెడ్డదని దేవుడు ఒక నిర్ధారణకు వచ్చేసాడు. అంటే ఈరోజు కూడా మనమందరము కూడా దేవుని యొక్క పిల్లలుగా మనం చెప్పుకున్నాం ఇంతకుముందు. ఎందుకంటే మనం మంచివాడు అని కానీ, లేకపోతే గొప్పవాడు అని కానీ, లేకపోతే దేవుని కొరకు ఏదో చేసామని కాదు. కానీ మనందరినీ కూడా దేవుడు ఆలోచనలో మనందరం కూడా బాల్యం నుండి చెడిపోయిన వాళ్ళం, పెద్ద మంచివాళ్ళం కాదు. కనుక దేవుడు ఏం చేశాడంటే తన కృప వలనే మనందరినీ కూడా ఈరోజు కాపాడుతున్నాడని ఆ పై వచనాలను మనం చూస్తుంటుంటే అర్థమవుతుంది. కనుక ఎప్పుడైతే ఈ విధంగా మరి దేవుడు ఒక నిబంధన చేసుకున్నాడు, ఎందుకంటే ఆయన చేస్తున్నటువంటి నిబంధనల ద్వారా మనకి ఎప్పటికప్పుడు దేవుడు గుర్తొస్తున్నాడు. అదే ఆదికాండము 9వ అధ్యాయం 13వ వచనం చూసినట్లయితే దేవుడు చేసినటువంటి నిబంధన ఎంత గొప్పదో మనకి అక్కడ అర్థమవుతుంది. ఎందుకంటే ప్రజలందరినీ కూడా ఆయన జ్ఞాపకం చేసుకున్నటువంటి గుర్తుగా మరి ఎప్పుడైనా మనకి వర్షం పడిందనుకోండి, ఆ వర్షం పడగానే ఆకాశంలో ఒక ధనస్సు ఏర్పడుతుంది.
ఎప్పుడైతే ఆ ధనస్సు అనేది ఏర్పడిందో దేవుడు అక్కడ మనందరినీ కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకున్నటువంటి నిబంధనకు గుర్తుగా అక్కడ దేవుడు ధనస్సును ఆకాశ మండలంలో దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు. అంటే ఆకాశ మండలంలో ఆ ధనస్సు అనేది ఎప్పుడు కనిపించిందో వెంటనే దేవుడు ఆ సమయంలో మనల్ని మరొకసారి జ్ఞాపకం చేసుకున్నాడనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని బిడ్డలారా, ఇలా ప్రతి విషయంలో కూడా దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటూనే ఉన్నాడు. ఆయన జ్ఞాపకం చేసుకోబట్టే మనం ఈరోజు ఈ ఫలవంతమైనటువంటి ఋతువులను మనం అనుభవిస్తున్నాం. మరి ఆదికాండం 8వ అధ్యాయంలో చూద్దాం, 21వ వచనం. అప్పుడు యెహోవా ఇంపైన సువాసనను ఆఘ్రాణించి, ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా శపించను. ఎందుకనగా నరుల హృదయాలోచన వారి బాల్యము నుండి చెడ్డది. నేనిప్పుడు చేసిన ప్రకారము ఇకను సమస్త జీవులను సంహరింపను. చాలా ఎంత మంచి మాట చూడండి ఇక్కడ. ఎందుకంటే మనుషులందరినీ కూడా మనుషుల యొక్క సైకాలజీని చదివాడు దేవుడు. ఎందుకంటే మనుషుల యొక్క స్వభావాన్ని అర్థం చేసుకున్నటువంటి దేవుడు తానే రాజీ పడుతున్నట్టుగా కనిపిస్తుంది ఇక్కడ. అప్పుడు యెహోవా ఇంపైన సువాసన, నోవహు ద్వారా అర్పించబడినటువంటి ఆ ఇంపైనటువంటి సువాసనను ఆఘ్రానించి, ఇక మీదట అంటే ఇకపై ఎప్పుడు కూడా నరులను బట్టి భూమిని మరలా శపించును. ఎందుకనగా మనుషుల యొక్క హృదయం యొక్క ఆలోచన వారి చిన్నతనం నుంచి కూడా చెడ్డది. అంటే ప్రతి మనిషి యొక్క హృదయం చెడిపోయింది, ప్రతి మనిషి యొక్క ఆలోచన చెడిపోయింది. అలా ఉన్నప్పటికీ కూడా దేవుడు మనల్ని కృపచేత జ్ఞాపకం చేసుకుని ఇలా ఎన్నో కొత్త సంవత్సరాలు మనం చూడగలుగుతున్నాం. అది కేవలము దేవుడు మన జీవితాల్లో మనకిస్తున్నటువంటి కృప. కృప అనగా అర్హత లేని వారికి అర్హత కల్పించటం. ఈరోజు మనకు అర్హత లేదు ఈ భూమి మీద జీవించడానికి. అలా అనుకుంటే ఈ భూమి మీద ఎవరో కూడా జీవించడానికి అర్హులు కారు. కానీ దేవుడు ఏం చేస్తున్నాడంటే మనందరినీ కూడా జ్ఞాపకం చేసుకుని ఆయన కృప చేతే మనకి ఇలాంటి కొత్త సంవత్సరాలు ఎన్నో మన జీవితాల్లో దేవుడు అనుగ్రహిస్తున్నాడు. అదే ఆదికాండము 8వ అధ్యాయము 22వ వచనం చూసినట్లయితే, భూమి నిలిచి ఉన్నంత వరకు వెదకాలమును కోతకాలమును శీతోష్ణములను వేసవి శీతాకాలములను రాత్రింబగళ్లను ఉండక మానవని తన హృదయములో అనుకునేను. చూడండి ఇక్కడ దేవుడు ఎంత గొప్పగా మనల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. భూమి నిలిచి ఉన్నంత కాలం అంటే ఈ భూమి ఉన్నంత కాలము కూడా ఈ భూమి మీద అంటే వెదకాలం అనగా విత్తనాలు చల్లుకునేటువంటి కాలం. ఎందుకంటే ఆ కాలాన్ని దేవుడే జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఒక రైతు విత్తనాలు వేయాలంటే మరి ఆ వేసేటువంటి విత్తనాలు ఫలించాలన్నా అది దేవుని యొక్క కృప లేకుండా మనం ఏమీ చేయలేం. ఎందుకంటే దేవుడు ఈ 365 రోజులతో కూడినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి మరి ఒక ప్యాకేజ్ని మన జీవితాల్లో దేవుడు ఇస్తున్నాడు. ఇందులో మరి మనం 3 సీజన్లు చూస్తున్నాం. వేసవి కాలం చూస్తున్నాం, వర్షాకాలం చూస్తున్నాం, అలాగే ఎండాకాలం చూస్తున్నాం. ఇవి అన్నీ కూడా మన జీవితంలో ఎలా వస్తున్నాయి? ఇవి రావాలంటే దాని వెనకాల ఈ కాలాలను తిప్పేటువంటి దేవుని యొక్క పని ఎంత అయితే ఉన్నదో మనం ఇక్కడ ఆలోచించాలి. ఇక్కడ చూడండి, దేవుడు మనకి ఈ యొక్క దేవుని యొక్క ఆలోచనలో భూమి నిలిచి ఉన్నంత వరకు ఏముంటాయంట? వెదకాలము, కోతకాలమును, శీతోష్ణములు, వేసవి. అంటే దేవుడు చెప్తున్నాడు మనకి వేసవి కాలం రావాలన్నా ఆయన కృపను బట్టే వస్తుంది. శీతాకాలము కూడా దేవుని యొక్క కృపను బట్టే మనం అందరం చూడగలుగుతున్నాం. ఎందుకంటే ఈ కాలాలన్నిటినీ కూడా దేవుడే మనకిస్తున్నాడు. శీతాకాలము ఇది కూడా దేవుడు మన జీవితాల్లో ఆయన ఇస్తేనే వస్తుంది. ఎందుకంటే యోబు గ్రంథంలో మనం చూడగలుగుతాం. 37వ అధ్యాయం 10వ వచనం చూసినట్లయితే శీతాకాలం అంటే ఈరోజు మన కోనసీమ ప్రాంతం అంతా కూడా మరి శీతాకాలం వచ్చిందనుకోండి, చక్కగా ఒక తెల్లని దుప్పటి పరిచినట్టుగా మంచు మనకు కనిపిస్తుంటుంది. ఈ మంచు వచ్చినప్పుడు ప్రకృతి ఇంకా అందంగా కనిపిస్తుంటుంది. కానీ ఇదంతా చూస్తున్నటువంటి మనము ఆ ప్రకృతిలో ఈ చక్కటి మంచు బిందువులు మనకు కనిపిస్తున్నాయంటే అది ఏదో ఒక గొప్ప వింతగా మనం చెప్పుకుంటుంటాం. కానీ యోబు గ్రంథం 37వ అధ్యాయం 10వ వచనం చూసినట్లయితే ఆ యొక్క మంచు యొక్క ఉద్దేశం ఏంటంటే దేవుని ఊపిరి వలన మంచు పుట్టును అనేటువంటి మాట మనకి అక్కడ కనిపిస్తుంది. అంటే ఇక్కడ ఆ మంచు అనేది దేవుని యొక్క ఊపిరి. మనం కూడా అప్పుడప్పుడు అద్దాల ముందుకు వెళ్ళి ఒక్కసారిగా ఊపిరి వదిలినప్పుడు ఆ ఊపిరి ఆ అద్దం మీద పడి చక్కగా కనిపిస్తుంటుంది మనకి. అది మన ఊపిరి విడిస్తే అక్కడ అద్దం మీద ఏర్పడేటువంటి ఒక గుర్తు అది.
అలాగే ఈరోజు మనందరం కూడా ఈ చూస్తున్నటువంటి ఈ శీతాకాలంలో చక్కటి మంచు జల్లు, మంచు బిందువులు కనిపిస్తున్నాయంటే ఇది దేవుని యొక్క ఊపిరి విడిస్తే ఈ మంచు పుడుతుందనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అంటే మనం ఈరోజు ఈ కాలంలో, ఈ సీజన్లో చక్కగా మంచు బిందువులను మనం చూడగలుగుతున్నాం అంటే అది దేవుని యొక్క ఊపిరి. ఆయన విడిస్తే వచ్చిందని, ఆయన మనకిస్తే వస్తుందనేటువంటి విషయాన్ని మనం అందరం కూడా మర్చిపోకూడదు. అందుకనే ఈ శీతాకాలమును అలాగే రాత్రింబగళ్ళు ఉండక మానవని తన హృదయంలో అనుకునేను. దేవుడు అనుకున్నాడు. ఈ కాలాలన్నీ కూడా మన జీవితాల్లో వస్తున్నాయంటే దానికి కారణము దేవుడు అనుకోబట్టే మనకి ఇవన్నీ కూడా దేవుడు దయచేస్తున్నటువంటి విషయాన్ని మనం మర్చిపోవద్దు. కనుక దేవుని యొక్క పిల్లలుగా ఇవన్నీ కూడా దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి రీతిలో ఈ సీజన్స్ అనేవి మనకు దేవుడు మన జీవితాల్లో అనుగ్రహిస్తున్నాడంటే ఇదంతా కూడా కేవలము దేవుని యొక్క కృప. ఈ కాలాలనేవి కూడా ఈరోజు మనందరం కూడా చూస్తున్నాం. ఈరోజు మనందరం కూడా ఒక విషయాలను ఆలోచించాలి. మన ఇంట్లో ప్రతి ఒక్కరూ కూడా మనం ప్రతిరోజు దీపాలు ముట్టిస్తుంటుంటాం, దీపాలు వెలిగిస్తుంటుంటాం. ఈరోజు కరెంట్ వచ్చేసింది. కరెంట్ వచ్చినప్పుడు కూడా మనం అందరం కూడా ఇంట్లో లైట్లని స్విచ్లు వేసి వెలిగించుకుంటున్నాం. అయితే ఏ మనిషి కూడా తన ఇంట్లో ఒకే టైంకి ఏ రోజు కూడా లైట్లు వెలిగించుకోలేడు. అన్నీ ఉన్నా కానీ మనం ఒకే టైంకి ఎప్పుడు కూడా మన ఇంట్లో లైట్లు వెలగవు. మన ఇష్టం వచ్చిన టైంలో ఒకరోజు ముందు వేసుకుంటాం, లేకపోతే ఒకరోజు వెనక వేసుకుంటాం, లేకపోతే ఎప్పుడొకప్పుడు వేసుకుంటుంటాం. కానీ దేవుడు మనకి రోజు ఉదయం లేవగానే మనం లేచినా లేకపోయినా మనకి చక్కటికి వెలుతురునివ్వటానికి దేవుడు ఆకాశ మండలంలో ఒక పెద్ద జ్యోతిని పెట్టాడండి. అలాగే రాత్రి కాగానే మనం నిద్రపోవాలి కనుక, హాయిగా మనం విశ్రమించాలి కనుక మనకి ఎలాగైతే బెడ్ ల్యాంప్ ఎలాగైతే పెట్టుకుంటాం అలాగే ఆకాశ మండలంలో దేవుడు చంద్రుడిని పెట్టాడు. దేవుడు ఈ చంద్రుడికి ఇంకో పని కూడా పెట్టేటండి. ఏంటంటే ఇది ఋతువులను తెలియజేయటానికి ఈ చంద్రుడు మనకి ఉపయోగపడతాడనేటువంటి విషయాన్ని మనకు దేవుడు తెలియజేస్తున్నాడు. వీటిని గురించి మీరు చదువుకోవాలంటే ఆదికాండము 1వ అధ్యాయము 14వ వచనాలు చూసినట్లయితే ఈ యొక్క సూర్యుడు, చంద్రుడు ఎందుకోసం దేవుడు ఏర్పాటు చేశాడనేటువంటి విషయాన్ని ఇక్కడ మనకు కనిపిస్తుంది. అవి సూచనలను, కాలములను, దిన సంవత్సరములను సూచించుటకై ఉండునుగాక అనేటువంటి మాట మనకి ఇక్కడ కనిపిస్తుంది. అంటే ఈ సూర్యుడు కానివ్వండి, చంద్రుడు కానివ్వండి, ఇవేంటి మనకు తెలియజేసేటువంటి అంటే కాలాలను తెలియజేస్తున్నాయి. అలాగే దిన సంవత్సరాలు మన జీవితాల్లో రావటానికి ఇవి ఎంతగానో ముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తున్నాయి. ప్రతిరోజు మనం లేచేటప్పటికి చక్కగా సూర్యుడు కనిపిస్తున్నాడంటే సూర్యుడిని చూసిన మనము తప్పకుండా దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటేనే ఆ సూర్యోదయాన్ని మనం చూడగలిగామనేటువంటి విషయాన్ని మనం పక్కన పెట్టి ఈరోజు చాలామంది ఆ సూర్యుడి ముందు నిలబడి రకరకాలైనటువంటి జపాలు చేస్తుంటుంటారు. దేవుని బిడ్డలారా, ఆ సూర్యుడు నీ జీవితంలోకి వచ్చాడంటే, ఆ సూర్యుని కాంతి నీ మీద పడిందంటే అది దేవుని యొక్క సహాయాన్ని బట్టి, దేవుడు జ్ఞాపకం చేసుకోబట్టే అది నీ జీవితంలోనికి వచ్చిందని మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని దేవుని పిల్లలుగా మీకు అందరికీ తెలియజేస్తున్నాను. అలాగే దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనం ఇంకా ఆలోచించినట్లయితే దేవుని యొక్క ఆలోచనల్లో ఇవన్నీ కూడా మనకి తెలియజేయటమే కాకుండా దేవుడు వర్షాకాలం వస్తుందనుకోండి, అది కూడా దేవుడు ఇస్తేనే వస్తుంది. ఎందుకంటే వర్షాకాలం అంటే ఏదో అనుకోకండి, దీనికి కూడా చక్కటి వాక్యం మనకి కీర్తన గ్రంథంలో 65వ కీర్తన 9వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే చక్కటి మాట కనిపిస్తుంది. చూద్దాం. నీవు భూమిని దర్శించి దానిని తడుపుచున్నావు, దాని మహదైశ్వర్యము కలుగజేయుచున్నావు, దేవుని నది నీళ్లతో నిండి ఉన్నది. నీవు భూమిని అట్లు స్థిరపరిచిన తరువాత వారికి ధాన్యము దయచేయుచున్నావు. అంటే ఇక్కడ చూడండి, వర్షం అంటే ఏంటో కాదు, దేవుడు మనల్ని దర్శించటమే వర్షం అంటాడు. ఎంత మంచి మాట చూడండి. అంటే వర్షం వచ్చిందంటే దేవుడు నిన్నేం చేశాడు? దర్శించాడు. అంటే వర్షాకాలం మన జీవితాల్లోకి వచ్చిందంటే, వర్షం పడిందంటే దేవుడు దర్శిస్తేనే వర్షం పడుతుంది. అంతే తప్ప ఈ భూమి మీద ఉన్నటువంటి మనుషులు ఎన్ని యాగాలు చేసినా, లేకపోతే ఎన్ని ప్రయోగాలు చేసినా ఈ భూమి మీద ఉన్నటువంటి మనుషులకు వర్షం అనేది పడదు. కనుక వర్షం పడాలంటే దేవుడు నిన్ను దర్శించాలి. ఆయన ఊపిరి విడిస్తే భూమి మీద మంచు పడుతుంది. అలాగే ఈ కాలాలన్నీ రావాలంటే దేవుడు ఈ కాలచక్రాన్ని తిప్పాలి. ఈ కాలచక్రాన్ని త్రిప్పితేనే నీ జీవితంలోనికి ఈ సంవత్సరాలు అలాగే అనేకమైనటువంటి మేలును అనుభవించగలుగుతున్నావు.
కనుక దేవుని యొక్క పిల్లలుగా మనం అన్ని విషయాలను గమనించాలి. ఎందుకంటే అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 7వ వచనంలో కూడా చెప్తున్నాడు. ఎందుకంటే ఏ కాలంలో ఏం రావాలో, ఏ సమయంలో ఏం జరగాలో అన్నీ కూడా దేవుని యొక్క వశం. కనుక దేవుని యొక్క మాటలు చూద్దాం. కాలములను, సంవత్సరములను మన దేవుడు తన స్వాధీనమందు ఉంచుకుని ఉన్నాడు. అంటే కాలాలు కానీ సమయాలు కానీ అన్నీ కూడా ఎవరి చేతిలో ఉన్నాయి? మరి దేవుని చేతిలో ఉన్నాయి. మన జీవితాల్లో చాలామంది చేసేటువంటి పొరపాటు పని ఏంటంటే, ఏదైనా కొత్త సంవత్సరం వచ్చిందనుకోండి, చాలామంది ఎక్కడికి వెళ్ళిపోతారంటే మరి పుస్తకాల షాపులకు వెళ్ళిపోయి పంచాంగాలు కొనుక్కుంటుంటారు. ఎందుకని అంటే అవి చదివితే నీ జీవితం ఎలా ఉండబోతుందని చెప్పి నువ్వు ఊహించుకోవటానికి ఆ పుస్తకాలు తెచ్చుకుంటుంటాం. దేవుని యొక్క పిల్లలుగా ఇక్కడ మనం ఆలోచించాలి. ఎందుకంటే కాలగతులను నిర్ణయించేవాడు. ఒక వస్తువును మనం తయారు చేసేటప్పుడు నీవు తయారు చేసినటువంటి వస్తువుకే ఇంతకాలం ఇది మన్నాలి, ఇంతకాలం ఇది ఉండాలి, ఆ తర్వాత ఇది పనికిరాదని నువ్వు నిర్ణయించి చక్కగా చేస్తావు కదా. ఒక షర్ట్ కుట్టించుకున్నావంటే ఆ కుట్టినటువంటి వ్యక్తి టైలర్ పేరు వెనకాల వేస్తాడు. నీవు చేసినటువంటి వస్తువులకే నీ పేరు పెట్టి ఇది ఎంతకాలం మన్నుతుందో చెప్పగలిగే నీవు, మరి దేవుడు మనం సృష్టించిన దేవుడు, ఈ సృష్టిని అంతటిని త్రిప్పేటువంటి దేవుడు ఆ కాలాలను తన స్వాధీనంలో అందించుకున్నాడనే విషయాన్ని మనం గ్రహించకుండా కాలాలను నీ స్వాధీనంలోకి తెచ్చుకోవాలని మనం ఆలోచించడం ఎంతవరకు సబబు అంటారు? ఇది దేవుని యొక్క పిల్లలుగా ఆలోచించండి. ఎందుకంటే దేవుని యొక్క వాక్యం చెబుతుంది, కాలములను సమయములను తండ్రి తన స్వాధీనమందు ఉంచుకుని ఉన్నాడు. అంటే కాలాలు కానీ సమయాలు కానీ అది నీ చేతుల్లో నా చేతుల్లో లేవు. ఈ లోకంలో ఉన్నటువంటి మనుషులు ఎవరి చేతుల్లో కూడా అవి లేవు. వీటన్నిటినీ మనకు అనుగ్రహించేటువంటి దేవుడు మన దేవుడు. అందుకనే యాకోబు పత్రికలో మనం చదువుకుంటాం. కనుక బ్రతికి మనం జీవించి ఉంటే దేవుని చిత్తం బట్టి అది ఇది చేస్తామని చెప్పుకోవాలి తప్ప మనం ఎప్పుడు కూడా డంబానికి పోవడానికి ప్రయత్నం చేయకూడదు, అతిశయపడకూడదు. మనం ఎప్పుడు కూడా ఒక జీవితంలోనికి ఒక సంవత్సరం నీకు వచ్చిందంటే అది కేవలము దేవుని యొక్క దయ అని మాత్రం మనం మర్చిపోవద్దు. దేవుని దయబట్టే, దేవుని కృపను బట్టే ఈ సంవత్సరాన్ని మనం చూడగలిగామని మనం కృతజ్ఞతా భావంతో ఉన్నట్లయితే ఇంకా దేవుడు మంచి మేలు చేస్తాడు. ఇంకా మన జీవితంలో మంచి జరగడానికి అవకాశం ఉంది. అంతే తప్ప కాలాలు సమయాలు దేవుని యొక్క ఆధీనంలో ఉన్నాయని మాత్రం నీవు మర్చిపోవద్దని దేవుని యొక్క పిల్లలుగా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. అందుకనే దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనం చూస్తుంటుంటే అపోస్తుల కార్యగ్రంథంలో 14వ అధ్యాయము 16వ వచనంలో చూసినట్లయితే దేవుడు ఎంత మంచివాడో చూడండి. ఆయన గత కాలము అంటే గడిచిపోయినటువంటి కాలము, గత కాలములో సమస్త జనులను తమ తమ మార్గముల యందు నడవనిచ్చెను. ఎందుకంటే దేవుడు ఈరోజు ఎలా జీవించినా కానీ భూమి మీద మనుషులు మరి జీవితాలు సాగిపోతున్నాయంటే దానికి కారణం ఏంటంటే దేవుడు అవకాశం ఇస్తున్నాడు. మంచివారిని దేవుడు చూస్తున్నాడు. ఈ భూమి మీద చాలామంది దేవుడిని నమ్ముకోలేక ఇంకా చెడ్డవారిగా బ్రతుకుతున్న వారి మీద కూడా దేవుని కృప ఉంది. ఇది మన యొక్క గొప్పతనం కాదు, మన మంచితనం అంతకంటే కాదు. ఎందుకంటే దేవుడే చెబుతున్నాడు, ఆయన గత కాలమందు అంటే గడిచిపోయినటువంటి కాలమున సమస్త జనులను తమ తమ మార్గముల యందు దేవుడే నడవనిచ్చెను. అలాగే ఆయన ఆకాశము నుండి మనం ఎలా నడిచినా కానీ దేవుడు ఏం చేస్తున్నాడు? ఆకాశము నుండి మీకు వర్షమును ఫలవంతములైనటువంటి ఋతువులను దయచేయచ్చు, మనందరికీ సమృద్ధి అయినటువంటి ఆహారమును అనుగ్రహించచ్చు, ఉల్లాసముతో మీ హృదయములు నింపుచు, మేలు చేయటి చేత తనను గూర్చి సాక్ష్యము లేకుండా చేయలేదు. చూడండి ఎంత మంచివాడో చూడండి. మనకి దేవుడు ఎంత ప్రేమమయుడు ఒకసారి ఆలోచించండి దేవుని బిడ్డలారా. మనం ఎలాగ బ్రతికినా కానీ, ఎలా జీవించినా కానీ, ఎలా ఉన్నా కానీ దేవుడు ఏం చేస్తున్నాడు? గత కాలమందు మనం ఎలా జీవించినప్పటికీ కూడా మనుషులందరినీ కూడా తమ తమ మార్గముల యందు దేవుడు నడవనిచ్చాడట. అయినను అలా ఉన్నా సరే ఏం చేస్తున్నాడు? ఆయన ఆకాశము నుండి మీకు వర్షాన్ని ఇస్తున్నాడు. ఇందాక చెప్పాం, వర్షం అంటే దేవుడు దర్శిస్తే వస్తుందనేటువంటి విషయాన్ని మనం చెప్పుకున్నాం. ఆయన ఆకాశము నుండి వర్షాన్ని మనకు కురిపిస్తున్నాడు, ఫలవంతములైనటువంటి ఋతువులు. ఎందుకంటే కీర్తన గ్రంథం 65వ కీర్తనలో చదువుకుంటే ఉంటుందండి. ఎందుకంటే ఈ వర్షాలు పడి ఈ ఋతువులు మారటం ద్వారా భూమి ఏమవుతుందంటే పదులు ఎక్కిపోతుంది.
అంటే మనకి చక్కటి పంటలు పండాలంటే భూమి వర్షాల చేత తడుస్తూ ఈ భూమి చక్కగా పదునెక్కి మనకి మంచి ఫలవంతమైనటువంటి ఆహారాన్ని మనకి దేవుడు ఇస్తున్నాడు. దయచేయచ్చు ఆహారం అనుగ్రహించచ్చు ఉల్లాసముతో మీ హృదయమును నింపుచున్నాడు. ఆహారం ఉంటే కదా మనకు ఉల్లాసం రావాలి. ఆహారం ఎవరు ఇస్తున్నారు? దేవుడే ఇస్తున్నాడు. దేవుడు మనకు ఆహారాన్ని ఇస్తూ నీ హృదయాలని ఉల్లాసముతో నింపుచు మేలు చేయుట చేత తన్ను గూర్చి సాక్ష్యము లేకుండా చేయలేదని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. కనుక దేవుని యొక్క పిల్లలుగా మనం ఈ విషయాలన్నింటినీ కూడా ఆలోచించండి. మన జీవితంలో ఒక సీజన్స్ అనేవి మన జీవితంలో ఏర్పడుతున్నాయంటే అవన్నిటికీ కారణము దేవుడని నీవు హృదయపూర్వకంగా అంగీకరించు. ఈరోజు దేవుని పిల్లలారా, మీరు ఒక విషయాన్ని అడుగుతాను మీకు. మన ఇంట్లో ప్రతిరోజు భోజనం చేస్తున్నాం. భోజనం చేయాలంటే ఇంట్లో మరి నీ యొక్క భార్యో లేకపోతే మీ చెల్లాయో మీ తల్లిగారో ఎవరో ఒకరు మన ఇంట్లో ఆహారాన్ని సిద్ధపరుస్తారు. మగవాళ్ళు బయటికి వెళ్ళి వచ్చేసరికి ఇంట్లో ఆడవాళ్ళు చాలా కష్టపడి మంచి ఆహారాన్ని సిద్ధపరుస్తారు. అది నీ ప్లేట్లో పెడతారు. ప్లేట్లో పెట్టినప్పుడు మనం చక్కగా భుజిస్తుంటాం. అంటే మనం భుజించే ప్లేట్లోకి ఆహారం వచ్చిందంటే దాని వెనకాల ఆ యొక్క ఇంట్లో కుటుంబంలో ఉన్నటువంటి ఆడవాళ్ళు ఎంతో కష్టపడి శ్రమించి ఆ ఆహారాన్ని సిద్ధపరుస్తున్నారు. ఆ సిద్ధపరిచినటువంటి ఆహారం నీ ప్లేట్లోకి వచ్చింది అంటే నీ ఇంట్లో నువ్వు తినేటువంటి కంచంలోనికి ఆహారం వచ్చిందంటే దాని వెనకాల ఎంతో శ్రమ ఉంది, అది నీకు తెలుసు. అలాగే మనము కూడా అనుభవిస్తున్నటువంటి చక్కటి ఆహారాన్ని మనం తినాలంటే దాని వెనకాల ఒక మహాశక్తి అంటే దేవుడు మనకి అన్నీ కూడా సమకూర్చి ఇస్తేనే మన జీవితంలో మన సమృద్ధి అయినటువంటి ఆహారాన్ని మనం భుజించగలుగుతున్నాం. అంతే తప్ప బజార్లో షాపులో దొరికేస్తున్నాయి కదా అని తెచ్చేసుకుంటున్నాం అనుకోకండి. అవి మీకు దొరకాలన్నా అవి మీకు రావాలన్నా దేవుడు మనకి ఇస్తేనే మనకు వస్తున్నాయి. అంటే ఆహారం దొరకాలంటే సమృద్ధి అయినటువంటి పంటలు పండాలి. అవి పండాలంటే ఇవన్నీ కూడా ఇప్పుడు కాలంలో మనకు వర్షాలు పడాలి. వర్షాలు పడితేనే కదా పంటలు పడుతాయి. ఇవన్నీ రావాలంటే దేవుని యొక్క సహాయము అవసరం. అందుకనే చూడండి, దేవుని యొక్క పిల్లలుగా ఇవన్నీ దయచేసిన దేవుడు మనల్ని మన నుంచి కోరుకునేది ఏంటంటే అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 25వ వచనాన్ని చదువుకుంటున్నాం. ఆయన అందరికిని జీవమును ఊపిరిని సమస్తమును దయచేవాడు గనక తనకేదైనా కొదువైనట్లు మనుషుల చేతులతో సేవింపబడివాడు కాడు. మరియు యావత్ భూమి మీద కాపురముండుటకు ఆయన ఒకరి నుండి ప్రతి జాతి మనుషులను సృజించి వారు ఒకవేళ అనేటువంటి మాట ఉపయోగించాడు. చూడండి ఎంత మంచి మాట. చూడండి, యావత్ భూమి మీద కాపురం ఉండటానికంటండి దేవుడు ఒకరి నుండి అంటే ఆదాము నుండి ప్రతి జాతి మనుషులను సృజించాడు. ఈ సృజించినటువంటి మనుషులందరూ కూడా ఒకవేళ అంటే మనుషులు హృదయాలను చదివినటువంటి దేవుడు, మనుషుల యొక్క ఆలోచనలు చదివిన దేవుడు, మనుషులు ఎప్పుడు కూడా దేవుణ్ణి చేసిన మేళ్ళను ఎప్పుడు కూడా గుర్తించాలని ఎరిగినటువంటి దేవుడు ఒకవేళ అంటే పొరపాటున గనక ఒకవేళ దేవుణ్ణి తడవలాడి కనుగొందురేమో అని తన్ను వెదకు నిమిత్తము నిర్ణయ కాలములను నివాస స్థలముల యొక్క పొలిమేరలను దేవుడు ఏర్పరచును. దేవుడు ఎందుకు ఇస్తున్నాడంటే మరి దేవుడు నిర్ణయ కాలాలను ఎందుకు ఇస్తున్నాడంటే నివాస స్థలముల యొక్క పొలిమేరలను దేవుడు ఎందుకు ఏర్పాటు చేస్తున్నాడంటే ఒకవేళ దేవుణ్ణి మనం తడవలాడి వెతకలాడి కనుగొంటామేమో అనే ఉద్దేశంతో ఇవన్నీ చేస్తూ చూడండి, ఆయన మనలో ఎవనికిని దూరముగా ఉండువాడు కాడు. దేవుడు ఎక్కడో లేడు, దేవుడు మన మధ్యనే ఉన్నాడు, మనందరితోనూ ఉన్నాడు, మనందరిలోనూ ఉన్నాడు. కానీ ఆయన మాత్రం మనం గుర్తించట్లేదు. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు చేసినటువంటి ప్రతి మేలును అనుభవిస్తున్నటువంటి మనం కానీ ఇది దేవుని వలన నేను అనుభవిస్తున్నానటువంటి విషయాన్ని గుర్తించలేనటువంటి దౌర్భాగ్యకరమైనటువంటి పరిస్థితుల్లో మనం జీవిస్తున్నాం. దేవుడు చేసినటువంటి ఉపకారాలను మనం గుర్తించలేని స్థితిలో ఉన్నాం. ఇవన్నీ అనుభవిస్తున్నవన్నీ ఆయనవే, ఆయనే మనకి ఇస్తుంటుంటే మనం అనుభవిస్తున్నాం. అన్ని మేలులు ఆయన ద్వారానే పొందుకుంటున్నాం. కానీ ఇది దేవుడి ద్వారా పొందుకున్నాం అనేటువంటి విషయాన్ని గుర్తించలేని స్థితిలో మనం ఉండిపోయాం. అందుకనే ఒకవేళ దేవునిని తడవులాడి కనుగొందురేమో అని నిర్ణయ కాలములను నివాస స్థలముల యొక్క పొలిమేరలను దేవుడు ఏర్పరిచాడని
ఆయన ఎవరికీ కూడా దూరంగా లేడని, మనలోనే ఉన్నాడని దేవుని యొక్క వాక్యము మనకు తెలియజేస్తుంది. కనుక మరి దేవుని యొక్క పిల్లలుగా ఈ వాక్యాలను చదువుతున్నటువంటి మనం, దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నటువంటి మనము మరి ఆయన అన్నిటినీ కూడా మరి ఎంత మంచి ఈ కాలాలను మనకిస్తూ, ఈరోజు ఇప్పుడు మనం శీతాకాలంలో ఉన్నాం, మళ్ళీ దేవుడు ఎండాకాలం ఇస్తున్నాడు. ఎందుకంటే ఇవన్నీ కూడా సీజన్స్ ఎందుకు మారుస్తున్నాడంటే, ప్రతి సీజన్ కూడా మనిషికి అవసరం. మన జీవితంలో అంతా కూడా వర్షాకాలం అయితే మనం ఎవరం కూడా ఇంట్లో నుంచి బయటకు రాలేం. అలాగే జీవితాంతం కూడా ఎండాకాలం అయితే మనం ఎవరం కూడా ఇండ్లలోంచి బయటికి రాలేం. అలాగే మంచుతో ఉన్నా కూడా మనుషులు గడ్డగట్టుకు చచ్చిపోతారు. కనుక మనకి ఏ సమయంలో ఎంతకాలం ఇది అవసరమో చూడండి, 4 నెలలు ప్రతి సీజన్కి 4 నెలలు చొప్పున చక్కగా దేవుడు అమర్చాడు. అవి కూడా మన జీవితాల్లోనికి వస్తున్నప్పుడు కూడా ఒక్కసారిగా వచ్చి పడిపోవట్లేదు. వేసవికాలం వచ్చే ముందు చక్కగా కొద్దిగా ఎండ పెరుగుతూ తీవ్రమైన ఎండలోకి వస్తుంది. మళ్ళీ తగ్గేటప్పుడు కూడా మళ్ళీ అలాగే గ్రాడ్యువల్గా తగ్గుతూ వస్తుంది. చూడండి ఎంత ప్రేమ చూడండి. నువ్వు ఎక్కువసారిగా ఎండ వస్తే నువ్వు భరించలేవని, ఒక్కసారిగా వర్షాలు పడిపోతే నువ్వు భరించలేవని దేవుడు ఎంత ప్రేమ చూపిస్తున్నాడు చూడండి. ఇలాంటి ప్రేమమయుడు ఎవరు ఉంటారో చెప్పండి, మీరు ఒకసారి ఆలోచించండి. అందుకనే దేవుని యొక్క పిల్లలుగా మీరు ఒకసారి ఇంకొక మంచి మాట ఆలోచిద్దాం. ఇర్మీయా గ్రంథము 5వ అధ్యాయము 24వ వచనం చూడండి. వారు రండి, మన దేవుడైన యెహోవా యందు భయభక్తులు కలిగి ఉందుము. ఆయన, ఇక్కడ చూడండి ఎవరు చెప్తున్నాడు చూడండి, చాలా మంచి మాట. వారు రండి, మన దేవుడైన యెహోవా యందు భయభక్తులు కలిగి ఉందుము. దేవుడు తొలకరి వర్షమును కడవరి వర్షమును దాని కాలములను కురిపించువాడు. చూడండి ఏం చేస్తున్నాడు, దేవుడే తొలకరి వర్షమును కడవరి వర్షమును దాని కాలాలలో దేవుడే కురిపిస్తున్నాడు. దేవుడు ఏ సమయంలో నీకు ఏ వర్షాలు కావాలో, రైతులు అందరూ ఆకాశం వైపు చూస్తుంటుంటారు పాపం, విత్తనాలు పట్టుకుని ఎప్పుడు వర్షం పడుతుందని. మనకు వాతావరణ శాఖ వాళ్ళు చెప్తుంటుంటారు, ఇదిగో మరి ఋతుపవనాలు వచ్చేస్తున్నాయి, కొద్ది రోజుల్లో వస్తాయి అంటుంటాడు. వచ్చి తీరా అందరూ ఆకాశం వైపు అలా చూస్తున్నప్పటికీ ఇంకా రాకుండా మరి దానికి కొన్ని అడ్డుపడిపోతున్నాయి, మరి రాలేదని చెప్పేసి చెప్తుంటుంటారు. కానీ ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, ఏ సీజన్లో ఎప్పుడు ఏమి ఇవ్వాలనేది దేవుడే చూస్తున్నాడు. తొలకరి వర్షము కడవరి వర్షము దాని కాలముల యందు దేవుడే ఇస్తున్నాడు. ఇటువంటి కృప ఎవరివ్వగలనండి? అందుకనే దేవుని యొక్క పిల్లలుగా దేవుని యొక్క వాక్యాన్ని మీరు చదువుతున్నటువంటి మనం ఈ కాలాలలో దేవుడు ఇవన్నీ ఇస్తున్నాడంటే, మనం ఇవన్నీ అనుభవించిన మనం ఉంచవలసింది దేవుని యందు కృతజ్ఞతాభావం. అందుకనే నోవాహు ఆ రోజు దేవునికి కృతజ్ఞతాభావం కలిగి ఉన్నాడు. అలాగే మనం కూడా దేవుని యందు కృతజ్ఞతాభావం కలిగి ఉండాలని మీకు అందరికీ తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. వందనాలు. ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకోండి. మమ్మల్ని విక్రిగా ప్రేమించిన తండ్రి, నీకు స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ వాక్యాన్ని వింటున్నటువంటి ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి. ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసినటువంటి మీనా కుమారి గారిని, వారి కుటుంబస్తులను దీవిస్తారని, అలాగే ఉన్నటువంటి ప్రతి మాట నీ పిల్లల వినికిడిలో హృదయాల్లో ఫలింపజేస్తారని యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. వందనాలు.